వచ్చారా నిన్న వచ్చాం. మెన్స్ ఫిజికల్ ఎంత ప్లేస్ వచ్చింది? ఇక్కడ ఇదిగోండి బామ్మగారు అక్కడ ముందున అందరూ 4 ఇస్తానంటే బామ్మగారు మనకి అడిగాను 5 ఇస్తానంటే చెప్పండి తీసుకుంటానండి. పీసెస్ కట్ చేద్దాం. పొటాటో అయితే దీంతో కట్ చేస్తా. ఆనియన్ ఏమో పేమెంట్ ఆఫ్ 130 రూపీస్. తీసుకెళ్లే ముందు ఆనియన్ అండ్ పొటాటో కట్ చేసాం కదా బజ్జీలకి, అది రెడీ అవుతుంది. ఇంకా వేయలేదు అనమాట. వీడియో గురించి ఆఫీస్ వెళ్తుంది. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ హరీఫ్. అయితే లేట్ చేయకుండా ఫస్ట్ మనం ఏం తిన్నామో సైకిల్లో చూసండి. అదనమాట సింపుల్ మీల్ తీసుకున్నా ఈరోజు. అండ్ టైం కూడా 5:30 అవుతుంది. నమాజ్కి బయలుదేరిపోయా. ఇంకా 5 minutesలో నమాజ్ అనమాట. నమాజ్ చదువుకొని వచ్చి మాట్లాడదాం. టైం ఏమొచ్చి 10 AM అవుతుంది అనమాట. పైగా ఈరోజు మండే, సోమవారం పడింది అనమాట. అదే సోమవారం తెలుగులో, మండే ఇంగ్లీష్లో. మేబీ 11 కల్లా మనం ఎంబీపీ చేరుకుంటాం జిమ్కి. అండ్ మధ్యలో చిన్న పని ఉందన్నమాట. ఐ మీన్ అక్కేపాలలో ఆగి మా చిన్న పిన్నితో కలిసి వెళ్ళాలన్నమాట. ఒక చిన్న పని ఉంది అంతే. అక్కడి నుంచి జిమ్కి వెళ్ళిపోవడమే. జిమ్కి వెళ్ళిపోయి కలుద్దాం. అండ్ మన నిన్న అలా ఆల్రెడీ కాంపిటీషన్ అయింది కదా, కాకినాడ వెళ్ళారు మన కాజిం బాయ్ అండ్ ఐసిఎన్ నేనున్నా. మేబీ ఈరోజు వస్తారో రారో జిమ్కి చూడాలి. ఎందుకంటే నిన్నే వెళ్ళి వచ్చారు కాబట్టి నైట్ మొత్తం మళ్ళీ రిటర్న్ బ్యాక్ జర్నీ చేసి ఉంటారు కార్లో. అందువల్ల రావచ్చు రాకపోవచ్చు. ఏదైనా అప్డేట్ తెలుసుకొని చెప్తాం మీకు. అప్పుడు దాకా వెయిట్ చేయండి. కలుద్దాం మళ్ళీ జిమ్లో. అయితే మన బండిలో పెట్రోల్ కూడా లేదనమాట. వెళ్తూ వెళ్తూ పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోదాం. 153 రూపీస్ది పెట్రోల్ కొట్టింది అమ్మా. ఓకేనా, చూపిస్తాను. మీరు నమ్మరు కదా, నేను 20 నెంబర్స్ కొట్టిస్తాను. 153, 145, 155, 165, 173, 175 అలవాటు అయిపోయింది అనమాట. అయితే ఈరోజు 153 కొట్టిస్తా పెట్రోల్. కొట్టించుకొని ఇంకా బయలుదేరదాం. అంతే. చూసారు కదా ఎంత కొట్టించాను పెట్రోల్. 153 రూపీస్ కొట్టించాను అనమాట. నేను ఏదో మాట వరుసకి చెప్పేసాను ఏమనుకుంటారు అందరూ. సిగ్గుపడి మొహమాటం పడి రౌండ్ ఫిగర్ కొట్టిస్తారు. 100, 150, 200, 250, 300 అలాగా. నాది ఎలా అంటే చిల్లర కొట్టిస్తాను అనమాట. వాళ్ళు చెప్పారు నాకు వీడియోలో, ఈ వీడియోలో కూడా చెప్తాను. అంటే రౌండ్ ఫిగర్ కొట్టిస్తే పెట్రోల్ తక్కువ పడుతుందంట మనకి, ఇలా చిల్లర కొట్టిస్తే మనకి పెట్రోల్ ఎక్కువ పడుతుందంట అని నేను విన్నా. ప్లస్ ఇక్కడ న్యూస్ పేపర్లో సంథింగ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా చూశాను అనమాట. అప్పటి నుంచి నేను ఇదే ఫాలో అవుతున్నాను అనమాట. ఎప్పుడో రౌండ్ ఫిగర్ కొట్టించాను. మ్యాక్సిమం నేను చేంజే కొట్టిస్తూ ఉంటాను అనమాట. అది డన్. అయితే జిమ్కి అయితే చేరుకున్నా. టైం ఎగ్జాక్ట్గా 11 అవుతుంది. వెళ్ళి కొంతసేపు హాయిగా రెస్ట్ చేసి వర్కౌట్. ఈరోజు ప్రిపేర్ అవ్వలేదు, చేశాక చెప్తా. షోల్డర్స్ చేయాలనుకుంటున్నాను. షోల్డర్స్ అండ్ బ్యాక్ చేయాలి. షోల్డర్స్ అండ్ బ్యాక్స్ లేదా షోల్డర్స్ అండ్ బైసెప్స్ చూద్దాం. వచ్చారా నిన్న? వచ్చాం. మెన్స్ ఫిజికల్ ఎంత ప్లేస్ వచ్చింది? 6th. ఓపెన్ బాడీ బిల్డింగ్లో 6th. మన ఐసీఎన్ అలీనాకే 6th ప్లేస్. ఆయన కూడా 2 కేటగిరీలు ఆడారా? అదనమాట. మా వాళ్ళు వెళ్ళేసి వచ్చారు నిన్న. అదే కాంపిటీషన్ ఆడేసి ఓపెన్ ఆడారు, మెన్స్ ఫిజిక్ కూడా ఆడారనమాట. ఆడితే అందులో ఏమొచ్చి 6th ప్లేస్ వచ్చింది. అంతే. దీన్ని బట్టి ఇంకా హార్డ్ వర్క్ చేయాలా. అదే మనది కూడా వర్కౌట్ అయిపోయింది. బ్యాక్ వర్కౌట్ చేశాను అనమాట. బ్యాక్ వర్కౌట్లో ఏమొచ్చి ఇది లాస్ట్ పుల్లో తెలుసు కదా, చూడగానే తెలిసిపోద్ది సిట్టింగ్లో. అండ్ ఇది ఒకటి పైకెట్టి ఇలా బ్యాక్ లాగుతాం అనమాట 2 చేతులతో పట్టుకొని. ఇది ఒకటి అలాగే ఎక్కడెక్క ఉంటుంది కదా, బటర్ఫ్లై మిషన్ అంట.
ఆపోజిట్ డైరెక్షన్లో కూర్చొని ఇది దీంతో బ్యాక్ వేరియేషన్ చేసి ఒక 3 వేరియేషన్ చేశాను. అండ్ ట్రైసప్లో ఒక 2 వేరియేషన్ చేసి అవగొట్టేసాను అనమాట. వరకటి వీడియో తీయలేదు. ఇంకా టైం కూడా మనది 2:30 అవుతుంది. బయలుదేరాలి. ఇంటికి వెళ్ళేటప్పటికి 3:30 అవుద్ది. ఇంటికి వెళ్ళాక కలుద్దాం. డన్ అయితే ఇంటికి వచ్చేసాం అనమాట. జిమ్ నుంచి డైరెక్ట్గా వచ్చేటప్పటికి టైం కొంచెం బాగా ఇంటికి వెళ్ళానండి. జిమ్ నుంచి అక్కడ టైం అయిపోయింది. అక్కడ 3కి బయలుదేరితే 4కి వచ్చాను అనమాట. 4కి వచ్చేసి మధ్యాహ్నం అక్కడ నమాజ్ చదువుకోలేదు కాబట్టి మిస్ అయిపోయింది. ఇక్కడ వచ్చాక చదువుకున్నా నమాజ్. ఇంకా ఇఫ్తార్కి రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు స్పెషల్ ఏం లేదు, అంతా నార్మల్. అయితే మనకి కావాల్సింది మెయిన్ చూపిస్తా, కెమెరా తెప్పించి బాగా ఉంటుంది. ఎప్పుడు చూపించలేదు కానీ ఈసారి చూపిస్తున్నాను అనమాట. బాయిల్డ్ ఎగ్స్ 3 eggs పెట్టేసా. దాంతోపాటు స్వీట్ పొటాటో అలాగే కంపల్సరీ మ్యాండేటరీ కాబట్టి బాయిల్డ్ స్వీట్ పొటాటో, బాయిల్డ్ ఎగ్స్. ఇది నార్మల్ వాటర్లో ఉడికిపోద్ది. ఆ వాటర్ స్టీమ్ వస్తుంది కదా, ఆ స్టీమ్ వల్ల ఇది ఉడికిపోద్ది అనమాట. స్వీట్ పొటాటో ఒకే దెబ్బకి 2 పెట్టాలన్నమాట. ఇలా దీని మీద మూత పెట్టాడా ఇలా ఫినిష్. ఈ 2 అయిపోతే అప్పటిదాకా వేరేది రెడీ చేసుకుందాం. అమ్మాలకి వదినమ్మాలకి తినడానికి ఇఫ్తార్కి వాళ్ళది వేరేగా రెడీ చేద్దాం. మనది ఏమొచ్చి బాయిల్డ్ ఎగ్ అండ్ బాయిల్డ్ స్వీట్ పొటాటో అవుతుంది. అది బాయిల్డ్ ఎగ్ అంటాను, చేశాక బాయిల్డ్ అవుతుంది. ఇది అమ్మ వాళ్ళకి వదినమ్మాలకి అనమాట. వాళ్ళ గురించి ఈరోజు లంగాలోకి నేనే దిగుతున్నాను. ఏంటంటే ఆనియన్ పకోడా అండ్ పొటాటో బజ్జీ, ఏంటి బంగాళదుంప బజ్జీ. చూడు సరిపోద్దమ్మా, ఎంత పిండి చిన్నకుంది. ఇంకా వేయాలా మసి దాల్నా. అందులో ఇప్పుడు ఇవి ఎన్ని స్పూన్లు బియ్యం పిండి? 3 స్పూన్లు. ఓకే, చాలుతుందా? చాలా సరిపోద్దా? 4 స్పూన్. ఇది కూడా కొద్దిగా ఓకే, ఏదో ఫార్మాలిటీకి లాస్ట్లో నుంచి ఇది కూడా వేస్తే అయిపోయింది. కానీ మళ్ళీ డౌట్, ఒకవేళ షార్టేజ్ అయితే అప్పుడు వేసుకోవచ్చు. మళ్ళీ కలుపుతాం అప్పుడు ఇచ్చినట్లు. సాల్ట్ ఇక్కడ సాల్ట్ ఎంత తగినంత లేక సరిపోద్దా? కారం కూడా ఓకే. ఇంకా ఇంద్రకాయ పేస్ట్ వేయలేదు. ఇక్కడ హనీ బాటిలా? ఓకేనా. వాము అజ్వాన్ కైకు అజ్వాన్ చనేగా టేస్ట్ బాగుంటుంది. అంటే ఇంకేం కాదు. అంతేనా? జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఉంటుందా? కలపడా? బియ్యం పిండి, అందులో కొద్దిగా సాల్ట్, కారం, వామ్ యాడ్ చేసాం. ఇప్పుడు అలాగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవడం. అది అందరికి తెలిసిందే, మనం చేస్తాం కాబట్టి మనకి ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఫస్ట్ టైం చేస్తాం కాబట్టి. లేడీస్కి అందరికీ కామన్ అది. అవి తాళం పానీ. వాటర్ కింద దాల్నా అది తగినంత అవుద్ది. కలుపుకుంటూ వెళ్తే తెలుస్తుంది దీనికి. పక్కన రైస్ అయితే మన బజ్జీలకి కావాల్సింది ఇది కలిపేసి పెట్టేసారండి. ఇప్పుడు దీనికి 2 పొటాటోస్ తీసుకున్నాం, 1 ఆనియన్ తీసుకున్నాం అనమాట. ఆనియన్ బజ్జీ అండ్ పొటాటో బజ్జీ వస్తుంది. ఇప్పుడు పీసెస్ కట్ చేద్దాం. పొటాటో అయితే దీంతో కట్ చేస్తాం, ఆనియన్ ఏమొచ్చి నార్మల్ నైఫ్తో కట్ చేస్తాను. బంగాళదుంపలు తీసాను నేను. ఒక బంగాళదుంపలకి ఎన్ని పీసెస్ ఇస్తాయి. ఇంకా ఇది అవసరం లేదు మనకి. కరెక్ట్ దానికి ఆనియన్కి ఏమొచ్చి మరి అంత సన్నం ఉండదు, అంత దీన్ని నైఫ్తో కట్ చేసి
ఓకే, ఒక ఆనియన్కి ఇన్ని పీసెస్ వచ్చేది ఫినిష్. ఇంకా కలిపి చేసేయడం అవుతుంది. అల్హమ్దులిల్లా అయితే మనది నమాజ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. అదే ఈవినింగ్ చదువుతాం కదా, 4:45 అయిపోయింది, టైం 5 అవుతుంది. ఇంట్లో ఏమొచ్చి మనది ఫ్రూట్స్ కంప్లీట్ అయిపోయాయి. వాటర్ మిలన్ లేదు, మస్క్ మిలన్ లేదు, పపాయ లేదు, అన్నీ అయిపోయాయి అనమాట. అందువల్ల అది తీసుకోవడానికి పూర్వం పాలు వెళ్తున్నాను. తీసుకుని వచ్చేసి ఫ్రూట్స్ కట్ చేద్దాం. ఇప్పుడు దాకా కట్ చేసి పెట్టిన బజ్జీలు, ఆనియన్ బజ్జీ, పటాకు బజ్జీ అన్నీ రెడీ అయిపోతుంది, చేసి పెట్టేస్తుంది. అలాగా మనం అది తినము. ఏదో కెమెరా ముందు చెప్తాను కానీ తినని, కెమెరా వెనకాల కెమెరా ఆఫ్ చేసాక ఒక పీస్ తినేస్తాను నేను కూడా. అదనమాట. ఇది ఫస్ట్ తీసుకుందాం, ఫ్రూట్స్ తీసుకుందాం. అయితే కూరనపాలెం వస్తాను అనమాట. నేను ఒక దగ్గర అడిగాను, పపాయ కిలో ఎంత అంటే 60 అంత, కిలో 50కి వస్తుందంట, 40 రూపీస్ యాక్చువల్లీ. అండ్ మస్క్ మిలన్ ఏమొచ్చి కిలో కిలో కాదు కానీ 3 పీసెస్ 120 అంట, 100కి ఇస్తాను. మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చింది చెప్తున్నారు. అక్కడి నుంచి వచ్చేసి అలా కొద్దిగా ముందుకు చూద్దాం, వేరే దగ్గర చూద్దాం. ఆప్షన్ లేకపోతే అప్పుడు వెళ్దాం అక్కడికి. కూరంపాలెం సెంటర్కి వచ్చాను అనమాట. ఇక్కడ విఎస్సిజెడ్ ఆర్స్ ఉంటుంది కదా, అన్నపూర్ణ థియేటర్. ఇక్కడ ఇదిగోండి బామ్మగారు. అక్కడ ముందున అందరూ 4 ఇస్తానంటే బామ్మగారు మనకి అడిగాను, 5 ఇస్తానంటే చెప్పండి తీసుకుంటానంటే, పోనేలే బాబు ఉపవాసం ఉంటున్నారు కదా అని చెప్పేసి ఇచ్చారనమాట. ఇదిగోండి తీసుకున్నాం, 100కి 5 ఇచ్చారు బామ్మగారు. అలాగే బామ్మ. 5 పీసెస్ 100కి. అయితే మస్క్ మిలన్ చూస్తారు కదా, 100కి 5 పీసెస్ తీసుకున్నాం. పపాయ ఒక దగ్గర మాట్లాడి వెళ్ళాను కదా ముందున, వాళ్ళు ఏమొచ్చి కిలో 50 అన్నారు. ఇంకా దానికంటే 60 అని చెప్పి 50 చెప్పారు, దానికంటే తగ్గదని చెప్పారు. అలా ముందుకు వస్తే మస్క్ మిలన్ తీసుకున్నాక మళ్ళీ ఇంకా ముసలావాడు కూర్చున్నది. అది వీడియో తీయడం మర్చిపోయాను కావాలా నేను. ఆ ముసలావాడ మనకి దగ్గర దగ్గర 1/4 కిలో తక్కువ 2 కిలోలు వచ్చిందనమాట. ఆవిడ కూడా 50 అని చెప్పింది కానీ మనకి 70 రూపీస్కి ఇచ్చింది. నాట్ బ్యాడ్. ఎదుటి స్టార్టింగ్ కూడా కంపేర్ చేసుకుంటే మనకి ఒక 10 రూపీస్ ప్రాఫిట్లోనే ఉన్నాం పపాయ దగ్గర అనమాట. అది ఇంటికి వెళ్ళి చూపిస్తాను, ఆల్రెడీ తీసి బ్యాగ్లో పెట్టేసాను నేను. అందుకోసం ఇప్పుడు వాటర్ మిల్ ఒకటి మిగిలింది, అది కూడా తీసుకుందాం. ఇంకా ఆల్రెడీ ఫిక్స్ ఉంటుంది, తగ్గడానికి ఉండదు. కేజీ 25 పెట్టేశారు. ఒక పెద్ద పీస్ తీసుకొని వెళ్ళిపోదాం. ఎంత వెయిట్ వస్తుందో చూసి మేబీ మనకు ఒక 5 to 6 కేజీస్ పడేటట్టు చూద్దాం. పీస్ తీద్దాం ఒకటి పెద్దది. Receipt Paytm payment of 130 rupees. అయితే మన వాటర్ మిలన్ కూడా తీసుకున్నాం. 5 కేజీస్ పడింది, కిలో 25 రూపీస్ కాబట్టి 5 into 25 125 పడింది. అయిపోయినట్టే. మస్క్ మిలాన్, వాటర్ మిలాన్, పపాయ 3 తీసేసుకున్నాం. 3 కలిపి మనకి ఎంత పడిందంటే ఇది 125 రూపీస్ పక్కన పెడదాం చేంజ్. 100 మస్క్ మిలాన్ 100, 200ని అది పపాయ 70, 270ని 25 రూపీస్ తక్కువ 300 అయింది ఫ్రూట్స్కి మనకి. ఇది ఈజీగా మనకి 1 వీక్ వచ్చేస్తుంది. మరి చూడనవసరం అవసరం లేదు, బయలుదేరుదాం. మరి ఇంకా ఇంటికి వెళ్ళి కట్ చేసుకుందాం. తీసుకొచ్చిన ఫ్రూట్స్ 125. ఇది వాటర్ మిలాన్ 5 కిలోస్, 5 into 5. ఇది ఏమొచ్చి 100కి 5, అదేమొచ్చి 70. మొత్తం కలిపి 295 రూపీస్ పడింది. ఇది అంతే 300 అనుకోండి. 300 రూపీస్ ఫ్రూట్స్ మనకి. ఇది ఒక 5 days 5 to 6 days రావాలా మరి. ఫ్రూట్స్ పెట్టిస్తాం కట్ చేయడానికి. ఇది కట్ చేద్దాం. అంతవరకు ఇందాకలా మనం నమాజ్కి వెళ్ళే ముందు ఆనియన్ అండ్ పొటాటో కట్ చేసాం కదా బజ్జీలకి, అది రెడీ అవుతుంది. ఇంకా వేయలేదు అనమాట. వీడియో గురించి ఆపి పెడుతుంది. కొత్తిమీర कट करी सही क्या? वो पकौड़ी दाल इस डालना, भज्जा के साथ नहीं डालना. ये भज्जा नॉर्मल दाल दाल को लास्ट में जरा प्याज कट कर पकौड़ी डालते हैं. सब కొత్తిమీర इसके अंदर कट कर डाल अच्छा रहता. ఇదన్నమాట. ఆనియన్ కూడా వేసి ఒకటి అందులో కూడా చేద్దాం. పొటాటో వదిలి ఆనియన్ ఇది. ఓకే డన్. ఆపేద్దాం అక్కడికి. ఇది నేను కూడా తినేస్తాను. చూస్తుంటే నోట్లో నీరు వచ్చేస్తుంది. టిష్యూ పేపర్తో న్యూస్ పేపర్తో నొక్కి ఆయిల్ తీసి తినేస్తాను. ఒక 3-4 కూడా వేస్తాను నేను కూడా.
డన్. అయితే మన ఫ్రూట్స్ తెచ్చింది కట్ చేస్తాం అనమాట. ఇదేమొచ్చి ముందు నుంచి ఉంది. సపోటా, వాటర్ మిలాన్, పపాయ, మస్క్ మిలాన్, ఆరెంజ్, యాపిల్, బనానా, గ్రేప్స్. ఇదేమో చిన్నగా చూసారు కదా పెట్టిన బాయిల్డ్ ఎగ్ అండ్ బాయిల్డ్ స్వీట్ పొటాటో. ఇది ఇక్కడికి, ఇది మన వరకు. మనకి సంబంధం లేనిది ఇందాక కట్ చేసాం కదా, పొటాటో అండ్ ఆనియన్ బజ్జీలు అనమాట. అది అయిపోయింది, మళ్ళీ ఇంకా రెడీ అవుతుంది. ఇదేంటి పకోడీకి అనమాట. ఆనియన్ పకోడీ అనమాట. చాలా హెవీగా ఉన్నాయి ఐటమ్స్ మరి, అన్ని ఇంట్లో తయారు చేసింది. ఇదే బయట నుంచి తీసుకుంటే ఇవన్నీ వాసిపోద్ది. 3 పీసెస్ 4 పీసెస్ ఇస్తారు, 20 రూపీస్ అంటారు. ఇది అలాగా మొత్తం లెక్క పెట్టుకుంటే 150 రూపీస్ 200 దాకా ఉంటుంది ఏమో, ఓన్లీ దీని ప్రైస్, ఈ పకోడీది కాకుండా. ఇది మొత్తం ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువలో అవుతుంది. అది మ్యాటర్. మొత్తం అరేంజ్మెంట్ చేసుకొని ఇంకా ఇఫ్తార్ దువా చేసుకొని మన ఫాస్టింగ్ని బ్రేక్ చేసేద్దాం. టైం కూడా ఇంకా 10 minutes ఉంది ఎగ్జాక్ట్గా. మొత్తం రెడీ ఇఫ్తార్. టైం కూడా అయిపోయింది, ఇంకా ఫాస్టింగ్ బ్రేక్ చేద్దాం. డన్, అల్హమ్దులిల్లా మన ఫాస్టింగ్ బ్రేక్ చేసుకున్న ఇఫ్తార్ అయిపోయింది. నేను చెప్పినట్టే బజ్జీలు కూడా తినేసా, పకోడీ కూడా తినేసా అంటా అనుకున్నారా? టచ్ కూడా చేయలేదు. ఓన్లీ ఫ్రూట్స్. మనది ఏదైతే ఉందో బాయిల్డ్ ఎగ్, బాయిల్డ్ స్వీట్ పొటాటో, ఫ్రూట్స్, అంతే తప్ప ఇంకా బజ్జీ పకోడీ తినాలనిపిస్తుంది కానీ అయినా ఆపుకున్నాను అనమాట. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఫాస్టింగ్ ఉండి మరి తినేస్తే లాభమే ఉంది. మరి ఇంట్లో వాళ్ళు అంటారా, వాళ్ళు ఎలాగ మనలాగా ఫాలో అవ్వరు కాబట్టి వాళ్ళ గురించి నేను నా చేతిలో తయారు చేసాను, ఆయిల్ వేసి అన్ని కట్ చేసేదంతా. యాక్చువల్లీ వాళ్ళని కూడా ఆపాలా, మరి ఇంకా వాళ్ళు తింటారు. వాళ్ళకి హెల్త్ మీద అంత ఇది లేనప్పుడు మనం కూడా ఎందుకు ఫోర్స్ చేయాలి? వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి, అటువంటివి తినకూడదు చేయకూడదని. ఇంకా అందుకోసం ముట్టుకలు అజాయిస్తున్నారు. నమాజ్ చదువుకొని వచ్చి మాట్లాడదాం మిగతాది. టైం ఏమొచ్చి ఎగ్జాక్ట్గా 11 అవుతుంది. వాకింగ్కి బయలుదేరా. మస్జిద్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంక అప్డేట్ ఇవ్వలేదు, ఎందుకంటే చాలా పనిలో పర్సనల్ పని ఉన్నాయన్నమాట. అది వీడియోలో కూడా చెప్తే బాగుండదని చెప్పి నేను తీయలేదు, పెట్టలేదు. అయితే పర్సనల్ పని అంటే 7 o'clock ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే మళ్ళీ నైట్ వచ్చి చూస్తూ 9:30 అయిపోయింది. నైట్ నమాజ్ కూడా చదవడానికి అవ్వలేదు, స్పెషల్ నమాజ్ చదవడానికి అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. మొత్తం చల్లా చెదరం అయిపోయింది ఈరోజు. అయితే ఈరోజు వ్లాగ్ చూశారు కదా, బజ్జీలు వేసాం కానీ మనం తినలేదులేండి. నేను, మా అమ్మ వాళ్ళు తిన్నారు. పర్సనల్ పని ఏంటి అని చెప్తే చాలా పర్సనల్ పని అది. ఒకవేళ మీకు తెలుసుకోవాలని ఉంటే నాకు ఒక ఎక్కువ కామెంట్స్ వద్దు, ఒక 20-25 కామెంట్స్ వచ్చినా సరే ఏంటి ఆ పర్సనల్ పని అని చెప్పి నెక్స్ట్ వ్లాగ్లో పెడతా, ఓకేనా? ఆ పర్సనల్ పని చెప్పేస్తాను అదేంటని. ఎక్కువ కామెంట్స్ జస్ట్ 20-25 ఒకటే పెట్టే మాకండి. వేరే మన సబ్స్క్రైబర్ల నుంచి ఇప్పుడు నా పేరు నుంచి ఒక కామెంట్ వచ్చింది, అలాగే వేరే పేరు నుంచి అలా కలిపి 25 కామెంట్స్ ఉంటే చెప్తా ఏంటని. తెలుసుకోవాలని ఉంటుంది కదా, ఎందుకంటే 7:30కి వెళ్ళి మళ్ళీ నైట్కి వచ్చి 9:30 అయ్యింది. అందువల్ల నేను ఏ అప్డేట్ ఇవ్వలేకపోయాను నమాజ్ తర్వాత నుంచి. ఇది వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్, డౌట్స్ ఉంటే కామెంట్, తెలుసుకోవాలంటే కూడా కామెంట్. 5% పని. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం రేపటి వ్లాగులు. సమాప్తం అన్నమాట ఈరోజు.